అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్యాస్ట్ పాలిటిక్సే ప్రస్తుతం రాజ్యమేలుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో వారిద్దరూ డాక్టర్లే, వారిద్దరూ ఎమ్మెల్యేలే, వారిద్దరూ జిల్లా అధ్యక్షులే, ఇద్దరు పశ్చిమ ప్రాంతం ఎమ్మెల్యేలే. ఎవరా ఇద్దరని ఆలోచనలో పడ్డారా? ఒకరు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, దర్శి ఎమ్మెల్యే కూడా ఆయన కొనసాగుతా ఉన్నారు. మరొకరు ఈ మధ్య కాలంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు మరి కొన్ని రోజుల క్రితమే ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉగ్రాకు అగ్రతాంబూలం కూడా ఇచ్చారని మనం తెలియజేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో కానీ ఇటు వైసీపీలో కానీ పశ్చిమ ప్రకాశం వైపు నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా ఎందుకు కేటాయించారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొంత కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి మరి రెడ్లు అంత ప్రకాశించేలాగా కూడా పశ్చిమలో రెడ్లు ఆ విధంగా రెండు పార్టీల్లో ప్రకాశిస్తున్నారంటే రాబోయే రోజుల్లో కూడా మరి ఇది రెడ్డి సామాజిక వర్గానికి ఒక శుభ పరిణామం అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ పశ్చిమ ప్రకాశంలో రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ కందుల నారాయణ రెడ్డిని మార్కాపురం ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డి గారు గెలుచున్నారు. అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యేగా కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారు 2024లో గెలుచున్నారు. అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యేగా కూడా ముత్తుమూల అశోక్ రెడ్డి గారు మరి 2024 ఎన్నికల్లో గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా పశ్చిమంలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు చూస్తే ఒకటి ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఎరిక్షన్ బాబు గారు ఓటమి చూడటం జరిగింది. సో దర్శి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొట్టిపాటి లక్ష్మిని తెలుగుదేశం పార్టీ లాస్ట్ మినిట్ లో దర్శిలో పోటీ చేయించింది, ఆమె ఓటమి పాలైంది. అంటే ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీలో గనక మనం చూసుకున్నట్లయితే ఒక దర్శిలోనే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి వ్యక్తిని తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ. 3 కాన్స్టిట్యున్సీ గిద్దలూరు, కనిగిరి, అదేవిధంగా మార్కాపురం, ఈ 3 చోట్ల కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు బరిలో దింపడం జరిగింది. వైసీపీ వైపు నుంచి కనుక చూస్తే దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచారు 2024లో. మార్కాపురం వైపు కనుక చూసినట్లయితే అన్నారాంబాబు గారు వైసీపీ తరఫున 2024లో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా కనిగిరి కనుక చూసినట్లయితే మనకి డాక్టర్ నారాయణ యాదవ్ గారు అక్కడ ఓటమి చూడటం జరిగింది 2024 ఎన్నికల్లో. 2024లో గిద్దలూరులో కనుక చూసినట్లయితే అప్పటి వరకు మార్కాపురం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాగార్జున రెడ్డిని లాస్ట్ మినిట్ లో 24లో గిద్దలూరు అక్కడ అభ్యర్థిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునః మార్పిళ్లు చేసి పంపించారు. అక్కడ నాగార్జున రెడ్డి గారు ఓటమి చూడటం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా తాడిపట్టి చంద్రశేఖర్ గారు గెలుపొందటం జరిగింది. ఓవరాల్ గా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక దర్శి, అదేవిధంగా గిద్దలూరు, ఈ 2 కాన్స్టిట్యున్సీలో మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దింపడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం మరి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్నారాంబాబు గారు, కనిగిరి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని బరిలో దించడం జరిగింది. ఇటు తిరిగి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే అది కేవలం ఎస్సీలే పోటీ చేస్తారు కాబట్టి ఎర్రగొండపాలెం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి తాటిపట్టి చంద్రశేఖర్ గారు కూడా వారు కంటెస్ట్ చేయించడం జరిగింది. సో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా పశ్చిమ ప్రకాశం వైపు ఇప్పుడు ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ పశ్చిమ ప్రకాశం వైపే చూస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో మనం చూసినట్లయితే 2024 తర్వాత మార్కాపురం జిల్లాను ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో వారు తెలుగుదేశం పార్టీని అక్కడ ఆశీర్వదించారు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరి 2026 జనవరి కల్లా కూడా మార్కాపురం జిల్లా రూపుదిద్దుకోనున్నట్టుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి గెజిట్ నోటిఫికేషన్ సాధ్యాలు కూడా మేబీ ఒక 15-20 రోజుల్లో కూడా మార్కాపురం జిల్లా నుంచి మార్కాపురం హెడ్ క్వార్టర్ నుంచే మార్కాపురం జిల్లాకు సంబంధించి పరిపాలన కొనసాగుతుంది. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ, మార్కాపురం కాన్స్టిట్యున్సీ, కనిగిరి కాన్స్టిట్యున్సీ, ఈ 4 కాన్స్టిట్యున్సీలను కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దర్శి కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలిపారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మార్కాపురం పై కూడా
ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు మనకు మార్కాపురం జిల్లా కనుక వచ్చే నెల నుంచి ప్రారంభమైనా కూడా 2 జిల్లాలకి వారే అధ్యక్షులుగా ఉంటారు. తర్వాత మేబీ కొంత పరిపాలనాపరమైనటువంటి వ్యవహారాలు పార్టీ కొంత మరి రాబోయే రోజుల్లో కొంత యాక్టివ్ అయ్యి కొద్దిగా మరి రూపుదిద్దుకున్న తర్వాత మరి మార్కాపురం జిల్లాకి సపరేట్ అధ్యక్షుడిని నియమించే అంశం కూడా త్వరలో పరిశీలిస్తారని మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అటు తెలుగుదేశం పార్టీ అయితే మరి అధ్యక్షులుగా కూడా డాక్టర్ ఉగ్రం నరసింహారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో మరి తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పశ్చిమ ప్రకాశం రెడ్డి వైపు తెలుగుదేశం పార్టీ చూడటం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరో ఒక 4-5 నెలల్లోనే స్థానిక సంస్థ ఎన్నికలు, మనకి సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. సో వీటికి సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికలు, సో వీటికి సంబంధించి అక్కడ పార్టీ బలోపేతం కావాలి. పార్టీలో యాక్టివ్ గా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ను అటు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఈ 2 పార్టీలు కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ తోటే ముందుకు వెళ్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి కూడా కొంత కొత్త కమిటీలు ఎన్నుకునే అంశం కూడా మరొక 2-3 నెలల్లో జనసేన పార్టీకి సంబంధించి కూడా జిల్లా అధ్యక్ష పదవి, అదేవిధంగా ఇతర నామినేటెడ్ పదవులు, అదేవిధంగా పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మించే కార్యక్రమాలు కూడా జనసేన పార్టీలో జోరుగా జరుగుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కూడా కొనుక్కొచ్చే అంశం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు కూడా అటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఇటు ఉగ్ర నరసింహారెడ్డి కానీ ఇద్దరు కూడా డాక్టర్లు కావటం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 2009 ఎన్నికల్లో మనం వారిద్దరిని కూడా ఆసక్తిగా గమనించినట్లయితే వారిరువురు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి కూడా ఆయన అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. అదేవిధంగా 2009లో కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి గారు మరి తొలిసారి ఎన్నికల్లో గెలిచి ఆయన మరి అసెంబ్లీలో పనిచేసినటువంటి పరిస్థితి. దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులతోటి 2009లో తొలిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి ఘటనలు కూడా కొంత మంది గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు రెడ్డి గారులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి నేతలు. సో రాబోయే రోజుల్లో కూడా అటు వైసీపీ రెడ్డి గారు, ఇటు టీడీపీ రెడ్డి గారి మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణలు జరుగుతాయని. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం వైసీపీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు యాక్టివ్ అయి కూటమి ప్రభుత్వంపై కూడా ఒంటి కాళ్ళతోటి దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటిని తిప్పుకొట్టేలాగా కూడా ఉగ్ర నరసింహారెడ్డికి తెలుగుదేశం పార్టీ అగ్ర తాంబూలం కేటాయించిందని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా మరి అటు శివప్రసాద్ రెడ్డి గారు, ఇటు మనకి ఉగ్ర నరసింహారెడ్డి గారి సారథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ రాబోయే రోజుల్లో టగ్ ఆఫ్ వార్ ఉంటుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఇద్దరు రేట్లలో ఏ రెడ్డిది పై చేయి అవుతుంది, ఇద్దరు రేట్లో ఏ రెడ్డి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, ఇద్దరు రేట్లో ఏ రెడ్డి మంచోడు అనేది కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రాబోయే రోజుల్లో కూడా మనకి ఇప్పుడు యూట్యూబ్, ఎఫ్బీలో కూడా బాగా సక్సెస్ వచ్చింది, మంచి వ్యూవర్షిప్ వస్తుంది, మంచి హైప్ వస్తుంది, మంచి రీచ్ వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇన్స్టా ద్వారా కూడా మీ ఆర్కే అలరించనున్నాడని కూడా మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సక్సెస్ అనేది కూడా మనకి ప్రేక్షకులు ఇచ్చినటువంటి సక్సెస్ రాబోయే రోజుల్లో మరింతగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఆర్కే.